కూడా మాట్లాడడానికి స్పందించట్లేదు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒకవైపు కూడా సుమలత ఇప్పటి వరకు ఏది కూడా చెప్పట్లేదు. అంటే ఇదంతా కూడా ఒక ఫేక్ కేసు అని తన వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఒక్కసారి కూడా చూడొచ్చు. ఒక్కసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి మన మొత్తం మీద కూడా చూడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. తను మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు మనము మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ తనైతే మాట్లాడట్లేదని క్లియర్గా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూడొచ్చు కూడా ఇప్పటికీ కూడా తను మాట్లాడడానికి నిరాకరిస్తుందని క్లియర్ గా చూపిస్తుంది. జానీ మాస్టర్ వైఫ్ అయితే ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే సుమలత గారు కోర్టులో తెలుస్తాయి. నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పటికీ జానీ మాస్టర్ ఇదంతా ఫేక్ కేసు అని చెప్తారా మీరు? ఇదంతా ఫేక్ కేసే. కోర్టులో మేము ఎవరు దీని వెనకాల ఎవరు ఉన్నారంటారు? ఎవరు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు? పెద్ద ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకు మీరు అంత ఓవరాక్షన్ చేస్తారు? దీని గురించి ఒక్కసారి తిరిగి ఒక మాట మాట్లాడు. గణేష్ ఒకసారి ఒకసారి మనం చూడొచ్చు కూడా. జానీ మాస్టర్ ఇప్పుడు మాస్టర్ కి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడే వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి విజువల్స్ లో అయితే చూడొచ్చు కూడా. తను మాట్లాడడానికి కూడా నిరాకరిస్తుందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇదంతా ఫేక్ కేసు. దీని వెనకాల చాలా మంది హస్తం ఉంది. ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించడం అయితే జరిగిందని క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా మనము విజువల్స్ చూసినప్పుడు అయితే కూడా పూర్తిగా కూడా మనం చూడొచ్చు కూడా. ఒకవైపు మాట్లాడడానికి కూడా తను నిరాకరిస్తుంది. ఇప్పటికే ఇదంతా కూడా పూర్తిగా ఫేక్ కేసు అంటూ తను చెప్పడం అయితే జరిగిందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. పిట్రిషా, అసలు జానీ తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు? పోక్సోలో ఏ సెక్షన్లు ఇందులో ఇంపోజ్ చేశారు? అంటే ఒకవైపు కూడా అతనికి సంబంధించిన న్యాయవాది మాత్రం మేము బెయిల్ కోసం ప్రయత్నిస్తామంటూ చెప్తున్నాం. మరోవైపు కూడా ఇదంతా ఒక పొలిటికల్ ఎజెండా నడుస్తుందంటూ వాళ్ళకి సంబంధించిన న్యాయవాది కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యులు చెప్తున్నారు ప్రస్తుతం ఇది పోక్సో కేసు కింద. మరి అదే కాకుండా రిమాండ్ రిపోర్ట్కి కూడా మరికొద్దిసేపట్లో కూడా రిలీజ్ చేస్తారని చూస్తారు. అంటే ఎటువంటి ఆధారాలు తను పొందుపరిచిందనే విషయం కూడా మనకి తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకసారి కూడా మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూస్తుంటే అయితే కూడా మొత్తం కూడా ఇప్పటికే చాలా మటుకు ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే కూడా పోలీసులు కస్టడీ పిటిషన్కి అడుగుతున్నప్పటికీ కూడా పోలీసులు మొత్తం మీద అయితే మనం చెప్పొచ్చు 14 రోజుల రిమాండ్కి తరలించారు. పోలీసులు అయితే మండే రోజు అంటే సోమవారం రోజు కస్టడీ పిటిషన్ పూర్తిగా కూడా దాని మీద ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఒక్కసారి అయితే చూడొచ్చు విజువల్స్లో కూడా మొత్తం మీద అయితే ఉధృత వాతావరణం ఏర్పడిందంటే అతనికి సంబంధించిన వాళ్ళు డాన్సర్సే కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కూడా వచ్చి మాట్లాడినారు. వచ్చారా జానీ మాస్టర్ సహచరులు ఎవరైనా వచ్చారో? వాళ్ళే ఏమైనా మాట్లాడారా? జానీ మాస్టర్ భార్య ఇదంతా ఫేక్ కేసు అని అంటున్నారు. సహచరులు ఎవరైనా వచ్చారా? నిరాకరిస్తున్నప్పటికీ లేదు. ఎవరు అంటే మాట్లాడడానికి డాన్సర్స్ వచ్చినప్పటికీ కూడా పూర్తిగా నిరాకరిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒక్కసారి అడ్వకేట్ మనకు జానీ మాస్టర్కి సంబంధించిన అడ్వకేట్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఒక్కసారి అయితే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారని క్లియర్గా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా చూడొచ్చు రేపు ఉదయం అంటే సుమారుగా రేపు కస్టడీ పిటిషన్ పైన బెయిల్ పిటిషన్ పైన రెండింటిపైన విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే రేపు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కూడా ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఏదైతే ఉధృత వాతావరణం కానీ హై డ్రామా అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఒకవైపు జానీ మాస్టర్ భార్య కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తుంది. ఆ మహిళ పైన ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఆమెను క్వశ్చన్ చేసిన ప్రయత్నంలో కూడా ఇదంతా ఒక ఫేక్ కేసు, ఒక పొలిటికల్ ఎజెండాతోని మోటోతోని ఇదంతా జరిగిందంటూ ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు జానీ మాస్టర్ని మాత్రం గోవా నుంచి హైదరాబాద్కి తరలించారు. జానీ మాస్టర్ స్టేట్మెంట్ కన్ఫెషన్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాజేంద్ర నగర్ సీసీ నుంచి తీసుకొచ్చి అత్తాపూర్లో ఉన్న ఒక
ఒక మెడికల్ జాయ్ హాస్పిటల్ దగ్గర ఒక మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ తర్వాత ఉప్పర్పల్లి కోర్టుకి అయితే తరలించడం జరిగింది. ఇప్పుడు ఉప్పర్పల్లి కోర్టుకి అయితే కేవలం రిమాండ్కి మాత్రం ఉప్పర్పల్లి కోర్టుకి మొత్తం రిమాండ్కి చేసే అధికారమే ఉంటుంది. రంగారెడ్డి కోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వాలన్నా వాళ్ళ పోక్సో కోర్టు ఉంది కాబట్టి అక్కడనే బెయిల్ అండ్ కస్టడీ పిటిషన్కి సంబంధించిన విచారణ మాత్రం రాజేంద్ర నగర్లో అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. అంటే ఈ రోజునే విచారణ జరుగుతారా లేకపోతే రేపు జరుపుతారా అన్న విషయం చూడాల్సి ఉంది. ఇప్పుడే కస్టడీకి తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ ఎటువంటి సంచలన విషయాలు బయట పెడతారు. ఇప్పుడు వరకు చూస్తుంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వరకు జానీ మాస్టర్ ఏదైతే చెప్పాడో బాధితురాలు పెట్టిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో కాల్ రికార్డింగ్స్ కానీ వాట్సాప్ మెసేజ్ ఇవంతా కూడా పూర్తిగా చేసి మత మార్పిడి చేపించాడంటూ ఆ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అయితే ఇదంతా కూడా పూర్తిగా రిమాండ్కి తరలించారని కూడా తెలుస్తుంది. ఒకవైపు జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడని కూడా చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది కూడా. ఈ కేసులో అయితే ప్రధానంగా ఇది పోక్సో కేసు కాబట్టి జానీ మాస్టర్తో పాటు ఎవరైతే బెయిల్ మంజూరు చేయాలా లేదా అంటే కోరడం కూడా జరుగుతుంది. ఒకవైపు కూడా ఉప్పర్పల్లి కోర్టు వద్దనే మనమైతే ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. వాళ్ళకి తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నాయో లాయర్కి సంబంధించిన వాళ్ళు ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే కూడా జానీ మాస్టర్కి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాకరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ భార్య మాట్లాడినప్పటికీ కూడా ఇదంతా ఒక పొలిటికల్ మోటో అంటూ తను చెప్పడం జరుగుతుంది. దీని వెనకాల చాలా మంది ఉన్నారంటూ వాళ్ళ భార్య చెప్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా జానీ మాస్టర్ భార్య పాత్ర ఉందంటూ ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మరి మరోవైపు చూసుకుంటే కూడా మానసికంగా శారీరకంగా తనను చిత్రహింసకు గురిపెట్టారు, లైంగిక వేధింపులకి పాల్పడ్డారంటూ తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా కమిషనర్కి ఇవ్వడం కూడా జరిగింది. సుమారుగా 40 పేజెస్ వరకు తను కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. బాధితురాలకి కంప్లైంట్ కూడా ఏదైతే తన కంప్లైంట్ పేరుకు తనకు భద్రత కూడా కల్పించడం జరిగింది. తన స్టేట్మెంట్స్ అంతా రికార్డ్ చేసుకున్నారు. 2 మహిళా కానిస్టేబుల్స్ కూడా తనకి భద్రత ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం అసలు జానీ మాస్టర్ నుంచి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయంటే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే గోవా నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించడం అయితే జరిగింది. మెజిస్ట్రీ ముందు కొద్దిసేపటి క్రితమే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెజిస్ట్రీ అంతా కూడా 14 రోజుల రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. అదే విషయం రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటివి పొందుపరిచారని క్లియర్గా తెలుస్తుంది. ఆ రిపోర్ట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది అసలు బాధితురాలు ఎటువంటి మెయిన్ ఎవిడెన్స్ ఇచ్చిందా, అసలు బాధితురాలు ఎటువంటి ఎవిడెన్స్ ఇచ్చింది అనేది సంచలన విషయం. ఎందుకంటే పోక్సో యాక్ట్ కాబట్టి ఎటువంటి ఎవిడెన్స్ ఇచ్చింది అనేది కూడా క్వశ్చన్. అదేవిధంగా మైనర్ బాలింక మీద అవుట్డోర్ తీసుకెళ్లి మరి లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, లైంగిక దాడి చేశాడంటూ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో అయితే రాయడం అయితే క్లియర్గా జరిగింది. తన ఓన్ రైటింగ్ పైన తను రాయడం జరిగింది. ఈ 2 ఇష్యూస్ పైన కూడా ఎటువంటి ఆధారాలు ఉన్నాయండి మరికొద్దిసేపట్లో అయితే పూర్తిగా క్లారిటీ తెలుస్తుంది. ప్రస్తుతం జానీ మాస్టర్కి మాత్రం 14 రోజుల రిమాండ్ అయితే తరలించడం జరిగింది. ఒకవైపు కూడా జైలుకి అయితే తరలించారని తెలుస్తుంది. రేపు ఉదయం మాత్రం కస్టడీ పిటిషన్కి సంబంధించిన కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించి పూర్తిగా న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత కస్టడీకి ఇస్తుందా లేదా అనేది ఒక క్లారిటీకి రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు పోక్సో చట్ట యాక్ట్ ప్రకారం కూడా అంత ఈజీగా బెయిల్ అయితే రాదని కూడా తెలుస్తుంది. ఒకవైపు కూడా చూసుకుంటే కూడా 10 years నుంచి ఇయర్స్ శిక్షలు అయితే ఉన్నాయి. చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి, కఠినంగా శిక్షలు ఉన్నాయని కూడా తెలుస్తున్నాయి. రైట్, జానీ మాస్టర్ని కోర్టు రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ను జైలుకు తరలించారు. చెంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ భార్య కూడా ఆ సమయంలో కోర్టు దగ్గరకు వచ్చారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. జానీ మాస్టర్ భార్య కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొత్తం మీద కూడా ఇప్పటికే మీరు ఫేక్ కేసు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీ వాదనలు ఏంటి? సుమలత గారు చెప్పండి. ఇప్పటికే ఫేక్ కేసు అంటున్నారు. సుమలత గారు చెప్పండి. సుమలత గారు ఫేక్ కేసు అంటున్నారు, చెప్పండి అసలు చెప్పండి. ఒకసారి మొత్తం మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొత్తం మీద కూడా ఇప్పటికే మీరు ఫేక్ కేసు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీ వాదనలు ఏంటి? సుమలత గారు చెప్పండి. ఇప్పటికే ఫేక్ కేసు అంటున్నారు. సుమలత గారు చెప్పండి. సుమలత గారు ఫేక్ కేసు అంటున్నారు, చెప్పండి అసలు చెప్పండి. ఒకసారి మొత్తం మీద ఆర్టీవీ
పూర్తి ఎక్స్క్లూజివ్ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం మొత్తం మీద కూడా ఇప్పటికే మీరు ఫేక్ కేసు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మీ వాదనలు ఏంటి? సుమలత గారు చెప్పండి. ఇప్పటికే ఫేక్ కేసు అంటున్నారు. ఇది సుమలత గారు చెప్పండి. సుమలత గారు ఫేక్ కేసు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. వచ్చే నెల 3 వరకు ఈ రిమాండ్ విధించారు. జానీ మాస్టర్ను చల్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ న్యాయవాది బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా కోర్టులో జానీ మాస్టర్ను తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ పిటిషన్ కూడా మూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో జానీ మాస్టర్కు అనుకూలంగా కొంతమంది డాన్సర్స్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. తో పాటు డాన్సర్ రాము ఉన్నాడు. ఒకసారి రాముని అడుగుదాం, ఎందుకంటే ప్రత్యేకంగా అతను కూడా యూనియన్లో పనిచేసే వ్యక్తి. కార్డు ఉందా యూనియన్లో మీకు? అంటే టెంపరవరీ బాయా లేకపోతే పర్మనెంట్ బాయా మీరు? ఓకే, చెప్పు అసలు యూనియన్లో ఎందుకని ఇటువంటివి చర్చ? అంటే యూనియన్లలో గొడవలు ఉన్నప్పటికీ కూడా, ఒకసారి యూనియన్లో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా వివాదం చోటు చేసుకుంటుంది. ఒకవైపు జానీ మాస్టర్ మీద సీరియస్ ఎలిగేషన్స్. అసలు మీకు జానీ మాస్టర్కి కానీ లేకపోతే ఆ బాధితురాలతో కానీ ర్యాపో ఏమైనా ఉందా? మేడం జానీ మాస్టర్ అనేటువంటి వాడు చాలా సంవత్సరాలు చాలా కష్టపడి సామ్రాజ్యాన్ని క్రియేటివిటీ చేసుకున్నాడు. దాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తారు. ఆల్రెడీ కూలిపోయింది కూడా. అది ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు అలాగా అనుకోవట్లేదు. ఏదో ఒక అపోహ ఇప్పుడు జరిగిన విషయం మీకు తెలుసు. ఎవరింటి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్లైనా మా ఇంటి ఆడపిల్లని మా చెల్లెలైనా మా అక్కని ఎవరింటి అయినా ఆడపిల్లకు అన్యాయం జరిగే అవసరం ఎవరికి లేదు. డాన్సర్లని తప్పు పడుతున్న డాన్సర్లలో అది ఉండదు. టెంపరరీ డాన్సర్స్ ఇప్పటికీ జానీ మాస్టర్ మంచోడు అని ఒక వర్గం చెప్తుంది. మరో వ్యక్తులు అసలు జానీ మాస్టర్ వివక్షత చూపించారు డాన్సర్ల పట్ల, కార్డులు ఇవ్వకపోవడం. దాని తర్వాత ఒక ఏజిఎం మీటింగ్ లో కూడా జానీ మాస్టర్ చైర్ బట్టి ఇట్లా ఎత్తి కొట్టే ప్రయత్నం చేశారు. అది అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం మీద తెలుసు. అంటే ఇటువంటి అగ్రెసివ్ బిహేవియర్, వివక్షత చూపించు ఇటువంటివి చేస్తున్నారు డాన్సర్ల పట్ల అని అంటున్నారు. అలాంటిది ఏం లేదు మేడం. మా యూనియన్ ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్లు అనేవి ఉంటాయి. ఎందుకంటే మా చిన్న ఉంటాయి కదా, పేమెంట్స్ విషయం కానీ ఇంక విషయం కానీ మంచి చెడులే ఉంటాయి తప్ప కానీ ఎవరికి ఏమని చేయదు. ఆ దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడతారు. ఒకరు గట్టిగా మాట్లాడతారు, ఒకరు నార్మల్గా మాట్లాడతారు. అవి మామూలు విషయం. అది అక్కడి వరకే ఓకే. ఈ విషయం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే బాధితురాలతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే మీరు అందరూ కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి మీకు ర్యాపో ఉంటుంది, తెలుసు. ఎందుకని ఇది ఫేక్ కంప్లైంట్ అని మీరు భావిస్తున్నారు? అంటే నిజమై ఉండొచ్చు కదా. ఇగో నిజాలు అనేవి తొందరగానే బయటపడతాయి. ఇక అది మనం చెప్పవలసిన అవసరం లేదు. తొందరగా బయటపడతాయి, అది అందరికి తెలుస్తుంది. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు ఉంటే అది వేరే విషయం. ఈమె తప్పు ఉంటే అది మా వాళ్ళు కూడా దేనికి ఎవరైనా సపోర్ట్ చేయాలని వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఎందుకని డాన్సర్స్ బయటికి రావట్లేదు? ఒక ఆడియో అనేది బయట రిలీజ్ అవ్వడం జరిగింది. ఆడియోలో ప్రధానంగా భయపడిస్తున్నారు. అంటే మొత్తం మీద కూడా భయప్రాంతులకు గురి చేసి బ్యాండ్ ప్రకటిస్తాం, మీరు ఎవరైనా సరే మన ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే బ్యాండ్ ప్రకటిస్తాం, మీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి భయప్రాంతులకు గురి చేసి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్న అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, అతను కంపౌండ్లో చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. అటువంటిది ఒకవైపు మాస్టర్లకి మరి డాన్సర్లకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి నోరు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏం లేనప్పుడు ఎవరైనా వచ్చి చెప్తారు. ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు కదా, అలా ఎందుకని డాన్సర్ల నోరు నొక్కేస్తున్నారు? ఇప్పుడు చాలామంది ఉన్నాము, అలా అని కాదు. వచ్చాము ఇప్పుడు నేను ఇట్లా వెళ్తుంటే మీరు వచ్చి మాట్లాడే నాకే భయం అవుతుంది. నేను ఫస్ట్ ఇప్పుడు మైక్ ముంగడికి మాట్లాడలే, నాకే ఎందుకులే మాట్లాడలే అనిపిస్తుంది. కాకపోతేనంటే ఆ మేడం ఉంటే ఒక్క నిమిషం మాట్లాడని చెప్పింది. ప్లీజ్ మాట్లాడు అంటే ఏం మాట్లాడతాను దగ్గరికి వెళ్ళగానే మైకులు అందరూ తీసుకొని నాకే భయం అయింది. ఇగో ఎప్పుడు కూడా